శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నంది వాహనం పొగాలంకరణ నంది వాహనం పాగాలంకరణలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఏవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంపై ఆసీనులను చేసి వాహన ప్రత్యేక పూజలు నిర్వహించిన కర్పూర హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నంది వాహనంపై ఆలయ ప్రదక్షిణ గావించారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామికి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం నిర్వహించారు. పగలంకరణ తిలకించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులతో ఆలయం శివనామస్మరణలతో మారుమోగిపోయింది. ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. వివాహాలలో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఓ సాంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరుతో ఆనవాయితీగా కొనసాగుతుంది. రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 రోజు మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు. ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. చిమ్మ చీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకున్న పని. యథావిధిగా రాత్రి 10 గంటల నుండి ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తను స్వయంగా తెచ్చిన పాగాతో ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామి వారికి అలంకరించారు. పాగాలంకరణ అనంతరం ఆలయంలో స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం ఎంతో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. సాయంత్రం ఆలయపుర వీధిలో స్వామి అమ్మవారికి రథోత్సవం నిర్వహించనున్నారు. సంచారణార్థం సకల ప్రాణిసమాధానః కాలవర్షసమృద్ధ్యర్థం సకల ప్రాణ్యుదయార్థం చ సకల ప్రపంచస్య పరమానసిద్ధ్యర్థం భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతిః సిద్ధిరస్తు యజ్ఞేన జ్ఞమిందేవాస్తాయమానో సౌవర్ణ రజతామృతమయేషు యథా సంభవం ఆకలశేష్మిని కలశత్రయం సంపాద్య భస్మం సంధార్య ఔషధే నిక్షిప్య ఔషధయో దేవేభ్యస్తే గుంభురా క్షీరం